కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని సిద్ధం చేసి ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ ఒక నివేదికను అందజేశారు. బాధ్యులు ఎవరెవరో ప్రస్తావిస్తూ ఆ రిపోర్ట్లో వివరంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తి చూపించారు. కాళేశ్వరం డిజైన్ ను స్టడీ చేయలేదని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని ఆ నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైనట్టుగా చూపించారు. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారని, కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో కూడా నిజాయితీ లేదని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ను కూడా కేబినెట్ ముందు పెట్టలేదన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ లో పూర్తి నిర్లక్ష్యం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు సంబంధించి 16 మందిని బాధ్యులుగా చూపించారు. వీరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈట్ల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, సి మురళీధర్, హరిరామ్, బి నాగేంద్రరావులున్నారు.